శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో ఎలా ఉండమంటున్నాడండి దేవుడు మనల్ని? సమాధానముగా ఉండండి. సమాధానము అంటే అందరితోని మరి శత్రుత్వాలు పెట్టుకోకండి, ఎవరితోని విరోధ భావంతో మీరు ఉండకండి. ఏమంటే అందరినీ మీరు ఓర్చుకోండి, అందరితో సమాధానముగా ఉండండి, గొడవలు వద్దు. శక్యమైతే సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి, ఓర్చుకోండి. ఓర్చుకోవటం వల్ల అనేక సమస్యలను మనం మరి రిజెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం, అనేకమైనటువంటి ప్రమాదాలను జరగకుండా ఆపిన వాళ్ళం అవుతాం మనం. పోయిన వారం చెప్పాను కదా, మాటకి మాట పెంచుకుంటూ వెళ్ళిపోతే చాలా వరకు వెళ్ళిపోద్ది. సమాధానము కలిగి ఉండాలి మనుషులందరితోని, సమాధానముతో. ఏమంటే మనం ఎప్పుడైతే ఓర్చుకుంటామో, ఎప్పుడైతే సహనాన్ని కలిగి ఉంటామో, అనేకమైనటువంటి మరి ప్రమాదాలు, దారుణాలు జరగకుండా మనం ఆపిన వాళ్ళం అవుతాం. ప్రసంగి గారు అదే చెప్తాడు. సొలొమోను గారు తన వృద్ధాప్యంలో రాసినటువంటి మరి పుస్తకాన్ని మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథము లోకమంతా అనుభవించిన తర్వాత ఆయన మరి లోకము యొక్క సారం, మనిషి బ్రతుకు యొక్క సారాన్నంతటినీ మాట్లాడుతూ ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. అందులో మనిషికి మరి ఎంతో గొప్ప జ్ఞానం నేర్పిస్తూ ఉంటాడు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం మీరు చూడండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ఎంత మంచి మాట అండి. ఓర్పట గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుందట ఓర్చుకుంటే. అదే ఓర్పు లేకపోతే దారుణాలు జరుగుతాయి. క్షణికావేశం. మన ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకున్నారు మొన్న, తెలుసు కదా మీకు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు బ్రదర్స్ కొట్టుకుంటే వాళ్ళ అన్నయ్య గొడ్డలతో కొట్టాడు నెత్తి మీద. గొడ్డలే కదా, గొడ్డలతో కొట్టాడు. అన్నయ్య కోపంలో నెత్తి మీద గొడ్డలతో కొడితే వాడికి తమ్ముడికి తల పగిలిపోతే చావు బ్రతుకుల నుంచి బయటపడ్డాడు. రాజమండ్రి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చాలా సీరియస్ కండిషన్ అనుకున్నది. అంటే హెడ్ ఇంజరీ అంటే మామూలు విషయం కాదు. శరీరానికి ఎక్కడ దెబ్బ తగిలినా మనం దాన్ని తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి, కానీ తలకు దెబ్బ తగిలితే మాత్రం ప్రమాదం. ఎందుకంటే మొత్తం మెయిన్ ఇదే కదా, హెడ్ అన్నది. అందుకే హెడ్ ఇది, మొత్తం బాడీ మొత్తానికి హెడ్ ఇది. ఇది కరెక్ట్గా లేకపోతే ఇక బాడీ పనిచేయదు. అందుకే వాహనాల మీద వెళ్తున్న వాళ్ళకి, ద్విచక్ర వాహనాల మీద వెళ్తున్న వాళ్ళకి పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించడం అనేది చాలా అవసరం. నిజానికి నేను కూడా హెల్మెట్ వాడట్లేదు, కొనుక్కుందాం అనుకున్నా అలాగే అయిపోతుంది. హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ఈ మధ్య తెలిసింది. రీసెంట్గా రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ మీద ఎదురెదురుగా 2 ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టుకున్నాయి. అటు నుంచి బండే, ఇటు నుంచి బండే. ఆ బండి మీద ఇద్దరున్నారు, ఈ బండి మీద ఇద్దరున్నట్టున్నారు, అంతేనా? కొట్టుకున్నారు. 2 బండ్లు ఎదురు బదురుగా బ్రిడ్జ్ మీద కొట్టుకుంటే 3 చనిపోయారు. 4లో 3 చనిపోయారు. 4 యవనస్తులే, కుర్రాళ్ళే. 3 చనిపోయారు, ఒక్కడు బ్రతికాడు. కారణం వాడు హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. హెల్మెట్ లేని 3 చనిపోయారు, హెల్మెట్ పెట్టుకున్న అబ్బాయి మాత్రం బ్రతుకున్నాడు. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు, ప్రాణాలతో. సో తలకి దెబ్బ తగలడం అనేది చాలా ప్రమాదం, చాలా ప్రమాదకరం. తల మీద కొట్టేసరికి చావు బతుకుల్లోంచి బయటపడ్డాడు. తమ్ముడిని తీసుకుని వెళ్ళాను ప్రార్థన చేద్దామని. తర్వాత హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత వెళ్తే తమ్ముడు అంటున్నాడు, నేను అడిగాను, తమ్ముడు మరి ఏంటి నువ్వు కూడా గొడ్డలు దాచావా మూలనని అడిగా. నువ్వు కూడా గొడ్డలు దాచిపెట్టావా? మరి మీ అన్న మీద పగ తీర్చుకోవాలి కదా, వాడు నీ తల పగల కొట్టాడు కదా, నువ్వు కూడా మీ అన్ని తల పగల కొట్టడానికి గొడ్డలి తలుపు మూలన కానీ ఎక్కడైనా దాచావా అంటే ఆ తమ్ముడు అంటున్నాడు, అలాగెందుకు చేస్తారని, ఆడేదో కోపంలో కొట్టేశాడు, ఆడేదో క్షణికావేశంలో కొట్టేశాడు. తర్వాత వాడే వచ్చి ఏడుస్తున్నాడట, ఆ దెబ్బ ఏదో నాకు తగిలినా బాగుండరా, నేను చచ్చినా బాగుండరా అని కొట్టిన అన్నయ్య వచ్చి తమ్ముడి దగ్గర ఏడుస్తున్నాడట. నేనే బాధపడ్డాను అన్నయ్య, ఓన్లీ మరి కాడేదో ఆవేశంలో, కోపంలో, క్షణికావేశంలో కొట్టేశాడు అంటున్నాడు. అదే దెబ్బ ప్రాణం పోతే, క్షణికావేశంలో కొట్టిన ఆ దెబ్బకి ప్రాణం పోతే పరిస్థితి ఏంటి?
చిన్న విషయమా? వాడి కుటుంబం ఏమైపోవాలి, పిల్లలు ఏమైపోవాలి, భార్య ఏమైపోవాలి, కొట్టిన ఆ వ్యక్తి జైలుకి వెళ్ళిపోతాడు, 2 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. చూడు ఎంత పెద్ద ప్రమాదం. చిన్న క్షణికావేశం. ఆ కాసేపు ఓర్చుకుంటే భయంకరమైనటువంటి ప్రమాదాన్ని మనం తప్పించుకున్న వాళ్ళం అవుతాం. క్షణికావేశం అది. ఆవేశం చాలా ప్రమాదం అండి. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్ళందరూ సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్ళు. వాళ్ళని ఒకరోజు ఇంటర్వ్యూ చేశాడు ఒక టీవీ యాంకర్. ఎందుకండి మీరు జైలుకి వచ్చారు అంటే, ఒక వ్యక్తిని చంపేశానండి. ఎందుకు చంపారు అంటే, ఏమోనండి క్షణికావేశంలో తప్పు చేశానండి, ఇప్పుడు నా భార్యకి బిడ్డలకి దూరంగా ఉన్నానండి, వాళ్ళతో ఉండడానికి అవకాశం లేదండి అని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జీవితాలు నాశనం అయిపోతాయి. ఆ చనిపోయిన వ్యక్తి తాలూకా కుటుంబం ఎంత సఫర్ అవుతుంటుంది, వాళ్ళ బిడ్డలు ఎంత బాధపడుతుంటారు, భార్య భర్త లేకుండా విధవరాలు అయిపోతుంది క్షణికావేశంలో. అందుకే కోపం అనేది చాలా ప్రమాదం అండి. ఆ కోపం దేవుడు ఏం చెప్పాడంటే, కోపపడుడి కానీ పాపం చేయకండి, సూర్యుడు అస్తమించేలోపు మీ కోపం పోవాలి అన్నాడు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కోపపడాలి, కోపం అవసరం, కానీ అది స్టాండర్డ్గా ఉండకూడదు, అది ముదిరిపోద్ది. కోపపడాలి. పిల్లల మీద మనం కోపపడట్లేదా? కోపపడాలి, కోపం అవసరమే, కానీ దాన్ని మనం అలాగే మనసులో పెట్టుకుంటే అది పగగా మారిపోద్ది. అందుకే దేవుడు ఏమన్నాడంటే, సూర్యుడు అస్తమించేలోపు మీ కోపం అంతా పోవాలి అన్నాడు. ఆవేశంలో మనం వదిలిన మాట వెనక్కి తీసుకోలేము. ఆవేశంలో గబుక్కున మనం ఒక మాట వదిలితే ఆ మాట మనం వెనక్కి తీసుకోలేము. కొన్నిసార్లు కొట్టిన దెబ్బ కంటే కూడా మనం అన్న మాటే చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. మాటలు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. క్షణికావేశంలో మాటలు, క్షణికావేశంలో చేయి చేసుకోవడాలు, ఇవన్నీ కూడా ఒక భయంకరమైనటువంటి ప్రమాదానికి, భయంకరమైన దారుణానికి దారి తీస్తాయి. కనుక మీరు ఓర్చుకోగలిగితే ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును అన్నాడు ప్రసంగి గారు, అంటే సొలొమోను గారు. కనుక సాధ్యమైనంత వరకు ఓర్పు కలిగి ఉండండి. ఎటువంటి సిచ్యువేషన్లో అయినా సరే నిదానంగా ఆలోచించి మాట్లాడడం మనం అలవాటు చేసుకోవాలి. నాకు కోపం వచ్చేదని బాబు, నాకు కోపం ఎక్కువ అని అంటుంటారు కొంతమంది. నాకు కోపం ఆగదనియా బాబు, కోపం వచ్చిందంటే నేను ఏం మాట్లాడతానో నాకే తెలియదనియా, కోపంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదని అని మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. అది చాలా ప్రమాదం. ఆ తర్వాత మరలా నువ్వే బాధపడతావు. నీ కోపం నీకే ప్రమాదం. తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నారు. కనుక ఓర్పు కలిగి జీవిస్తే అనేకమైన ద్రోహ కార్యములు జరగకుండా మరి చేస్తుంది అని సొలొమోను గారు చెప్పిన మాటను కూడా మీరు గత వారం నేర్చుకున్నటువంటి విషయానికి యాడ్ చేసుకొని మీరు దాన్ని పాటించాలని మీ అందరికీ ప్రభు పేర మనవి చేస్తూ, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ఏంటి? అసలు ప్రార్థన ఎవరికి చేయాలి? ప్రార్థన చేయడానికి దేవుడిచ్చినటువంటి క్రమం ఏంటి? ఎందుకంటే దేవునికి సంబంధించి మనం చేయవలసిన ప్రతి దానికి దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది. లోకంలో దేనికైనా ఒక క్రమం ఉంటుంది. స్కూల్లో ఫీజు కట్టడానికి వెళ్ళామనుకోండి, ఎవరు పడితే వాళ్ళు కట్టడానికి అవ్వదు. ఎవరు కట్టాలి? ఫీజు ఎవరికి కట్టాలి? ఫీజు కట్టించుకోవడానికంటూ ఒక వ్యక్తి ఉంటారు అక్కడ ఆఫీస్ రూమ్లో. టీచర్లకు కట్టకూడదు ఫీజు. స్కూల్లో పని చేస్తున్నారు కదా, ఫీజు తీసుకోండి అంటే, అమ్మ నాకు కదమ్మా, ఇల్లు ఆయన కట్టండి అక్కడ ఆఫీస్లో అంటారు. ఎవరికైతే ఏంటి, డబ్బులే కదా తీసుకోండి, ఫీజే కదా అంటే కుదరదు. దానికి ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అక్కడ కంప్యూటర్ దగ్గర ఒక మేడం ఉంటారు, ఆవిడ కట్టండి, ఆవిడ కట్టి రిసిప్ట్ తీసుకోండి అంటారు. సో ప్రతిదానికి ఒక విధానం అంటూ ఉంటుంది, ఒక క్రమం అంటూ, ఒక పద్ధతి అంటూ ఉంటుంది. లోకంలో ఉన్న వాటికే క్రమము, పద్ధతి, విధానము అనేవి ఉంటున్నప్పుడు మరి దేవుడికి క్రమం ఉండదా?
దేవుడు తరపున దేవుని కొరకు దేవునికి మనం చేసే వాటికంటూ ఒక క్రమం అంటూ ఉండదా? కాబట్టి ప్రతి దాని గురించి మనము నేర్చుకోవాలి. ఈ పాఠం ఆల్రెడీ నేను శుక్రవారం క్లాసులో చెప్పాను. ఎంతమంది విన్నారు? విన్నవాళ్ళు చేతులు ఎత్తండి. శుక్రవారం క్లాసులో, ఫ్రైడే బైబిల్ క్లాసులో ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థనలో ఏం అడగాలి, ఏం అడగకూడదు, ఇవన్నీ చాలా సుమారు 4-5 క్లాసెస్ మనం నేర్చుకున్నాం. మరలా ఆదివారం ప్రార్థనలు ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది మరి శుక్రవారం క్లాసుకు రాలేకపోతున్నారు. అయ్యో శుక్రవారం క్లాస్కి వెళ్ళలేకపోతున్నామే, ఎన్నో విషయాలు నేర్చుకోలేకపోతున్నామే అనే బాధ మీకుందో లేదో నాకు తెలియదు. కానీ శుక్రవారం క్లాస్కి రాలేకపోతున్న వాళ్ళు, అరే ఈ విషయం నేర్చుకోలేకపోతున్నారే అన్న బాధ నాకుంది. అందుకే నేను ఆదివారం కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాను. పిన్ని గారు వాళ్ళు రాలేకపోయారు, ఆ బాబుకి ఒంట్లో బాలేదట, చందుకి. ఆవిడ కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండదో. ఆవిడ రాలేదమ్మా, మన మహిమ కుమారి, తెలీదు, ఆవిడ రాలేదు, స్రవంతి వాళ్ళు రాలేదు, పిన్ని గారు రాలేదు, చందు రాలేదు, చాలామంది మరి ఆబ్సెంట్, అనుష రాలేదు. ఏదేమైనప్పటికీ మళ్ళీ ఇలాంటి మాటలు నేను చెప్పాలంటే చెప్పలేను. మళ్ళీ ఇదే క్లాస్ నేను చెప్పడానికి నుంచుంటే మేము మొన్న చెప్పారు కదండి అన్నట్టుగా చూస్తారు. మరి తెలియని వాళ్ళకి తెలియాలి కదా, మరి తెలియకుండా పోవడమేనా? కాబట్టి దయచేసి మరి క్లాసులు కానీ ఆరాధన కానీ మిస్ అవ్వడానికి ప్రయత్నించకండి. యవనస్తులు 9:30 కల్లా ఎట్టి పరిస్థితుల్లో రావాలని గత 4 వారాల నుంచి అరుస్తున్నాను, చించుకుంటున్నాను. కానీ లేటుగా వస్తున్నారు. ఎందుకు రమ్మంటానంటే, యవనస్తులకు నేను కొన్ని నేర్పించాల్సిన విషయాలు ఒక అరగంట సేపు వాళ్ళకి కొన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను అవసరం, అవకాశం నాకు ఇవ్వట్లేదు. నేను వచ్చి కూర్చున్నాను, మీరు నిదానంగా వస్తున్నారు. కాబట్టి వచ్చే వారం నుంచి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో 9:30 కల్లా యవనస్తులు ఇక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. రైట్. ప్రతిదానికి దేవుడు మనకు ఒక క్రమాన్ని ఇచ్చాడు. మనం బైబిల్ గ్రంథాన్ని చూడగలిగితే ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. నన్ను గణేష్ ఈ ఫ్యాన్ ఆపేనా పైది. ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే ఎలా నడుచుకుందాము? క్రమముగా. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి. ఎలాగంటే మనం నడుచుకోవాలి క్రమముగా. లభించిన దానిని బట్టి. ఏవి లభించింది? దేవుని వాక్యం మనకు లభించింది. మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందాము. ప్రతి దానికి ఒక క్రమము. ఏం చెయ్యాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు సంఘములో ప్రార్థన గురించి వివరించాడు, ఉపవాసం గురించి వివరించాడు. అసలు ఉపవాసం అంటే ఏంటి, ఉపవాసం మనం ఇప్పుడు చెయ్యాలా చెయ్యకూడదా, చేస్తే ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, తెలియాలా వద్దా? ఉపవాసం చేసేస్తూ ఉంటారు. ఉపవాసం గురించి అసలు ఏ అవగాహన ఉండదు. ప్రార్థన ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి ఒక క్రమం ఇచ్చాడు, మనకు తెలియదు. కానీ మోకరించి ప్రార్థన చేసేస్తూ ఉంటాం. మరి ఆ ప్రార్థన ఫలిస్తుందా? ఆయన చెప్పినట్టు చేయకపోతే అది వింటాడా? అవ్వదు. మనం ఆంధ్రా బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్ కానీ వెళితే, నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయండి ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? అలా ఇవ్వనంటాడు. ఎందుకేవో, నా డబ్బులు నాకెందుకేవో అంటే, బాబు ఇస్తాను, కానీ ఎలా ఇస్తాను? అదిగో అక్కడ విత్డ్రాల్ ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ తీసుకో, అక్కడ అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. వాటన్నిటికీ నువ్వు వివరాలు ఇవ్వు. నీ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, నీ ఆధార్ కార్డు నెంబరు, నీ ఫోన్ నెంబరు, నీ పాన్ కార్డు నెంబరు, డేట్ వేసి నీ కింద నీ సైన్ చేసి నువ్వు ఎంత తీసుకుంటున్నావో నంబర్ ఇవ్వాలి, అక్షరాల్లో రాయాలి. ఇన్ని ఉన్నాయి. ఇది బ్యాంక్ క్రమం. నా డబ్బులే కదా నాకు ఇవ్వు అంటే ఇవ్వడు. అంతే కదా వదినా, నా డబ్బులే కదా నాకు ఇవ్వు అంటే ఇవ్వడు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. వాడు ఇచ్చినటువంటి ఆ ఫామ్ ఫిలప్ చేయాలి. చాలామందికి పాపం ఆ ఫామ్ ఫిలప్ చేసుకోవడం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంగ్లీష్లో ఉంటుంది అది. అంటే నీ డబ్బులు నువ్వు తీసుకోవడానికి బ్యాంక్ వాడికి ఒక క్రమం ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థన చేయడానికి ఒక క్రమం ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఉండాలి అని మీరు అనుకుంటున్నారా? ఉండి తీరాలి. మరి ఏంటి ఆ క్రమం?
మరి ఆ క్రమం మనకు తెలియకపోతే మనం ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనలు ఆయనకి వెళ్ళవు. మనం చేసే ప్రార్థన వృధా. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడటం ఎంత మంచి అవకాశం అండి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అవకాశం మనకు ఉంటుందండి బావగారు? ఉండదు, ఇంపాసిబుల్. ఎమ్మెల్యే గారితో మాట్లాడడానికి కొంచెం ట్రై చేస్తే నీకు దొరకవచ్చు, కానీ దేవునితో మాట్లాడే అవకాశం దేవుడు ఇచ్చాడు మనకి. మీరు ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు నాన్న. మీ కష్టాలు ఏంటో, మీ అవసరాలు ఏంటో, మీ ఇబ్బందులు ఏంటో మీరు నాతో చెప్పుకోండి. నేను వింటాను. ఫ్రీ. ఛార్జెస్ ఏమి ఉండవు. ఫ్రీగా దేవునితో మనం మాట్లాడుకోవచ్చు. అందుకు దేవుడు మనకిచ్చినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఒక పద్ధతే ప్రార్థన. చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడటం. దేవునితో మాట్లాడడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం మరి ఎంత చక్కగా వినియోగించుకోవాలండి, ఎంత చక్కగా వినియోగించుకోవాలి. ఏంటమ్మా చెప్పు, నీ బాధలేంటి చెప్పని దేవుడే అడిగి మరి వినే అవకాశం ఇచ్చినప్పుడు ఎంత చక్కగా మనం దాన్ని వినియోగించుకోవాలి. ప్రార్థన. అయితే ఆ ప్రార్థనకి ఒక క్రమం ఇచ్చాడు. ఎలా పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దానికి ఉన్న క్రమం ఏంటి? ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఈ ఆర్డర్లో మీరు నా దగ్గరికి మీ ప్రార్థన నా దగ్గరికి వస్తుంది. ఈ విధంగా మీరు నా దగ్గరికి రావాలి, మీ ప్రార్థన నా దగ్గరికి రావాలి. ఎవరికైనా మనం ఫోన్ చేయాలనుకోండి, ఎవరితోనో మాట్లాడాలనుకున్నప్పుడు వాళ్ళకు ఒక నెంబర్ ఉంటుంది. ఎన్ని నెంబర్లు ఉంటాయి? 10 నెంబర్లు ఉంటాయి, 10 డిజిట్స్ ఉంటాయి. ఆ 10 నెంబర్లు నువ్వు కరెక్ట్గా నొక్కినప్పుడే నువ్వు అనుకున్న వ్యక్తికి ఆ కాల్ వెళ్తుంది. ఆ 10 నెంబర్లో ఒక నెంబర్ తప్పు వచ్చినా, 10 నెంబర్లలో ఒక్క నెంబర్ తప్పుగా కొట్టినా నువ్వు మాట్లాడాలనుకున్న వ్యక్తికి వెళ్ళదు, అది ఎవరికో వెళ్ళిపోద్ది. రాంగ్ నంబర్ అంటాడు అవతల వైపు. ఉత్తరం రాసామనుకోండి, ఉత్తరం రాసినప్పుడు కింద అడ్రస్ పర్ఫెక్ట్గా ఇవ్వాలి. అవునా కదా? నీ పేరు, సన్ ఆఫ్, నీ ఊరు, మండలం, జిల్లా ఇవన్నీ అడుగుతాడు. వీధి, స్ట్రీటు ఇవన్నీ వివరంగా మనకు తెలుసు కదా, మనం పెడుతుంటాం కదా ఆర్డర్లు. అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని, మీషోలోని, మింత్రాలోని. అడ్రస్ పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే ఇంటికి రాడు. అంటే మనం రాసిన ఉత్తరం కరెక్ట్గా సరైన వ్యక్తికి వెళ్ళాలంటే అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. మనం చేసిన ఫోను సరైన వ్యక్తికి వెళ్ళాలంటే ఆ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. మరి దేవునికి మనం చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే అడ్రస్ కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు నువ్వు పెద్ద మ్యాటర్ రాసి దేవుని కోసం పెద్ద ప్రార్థన చేసి ఆ ప్రార్థన అంతా దేవుడు చెప్పిన క్రమంలో నువ్వు చేయలేదనుకో, దేవుని దగ్గరికి వెళ్తుందా? వెళ్ళదు. ఆయన ఒక క్రమం పెట్టాడంటే ఆ క్రమం మనం ఫాలో అవ్వాల్సిందే. లేదు నాకు నచ్చినట్టు, నాకు తెలిసినట్టు చేస్తారంటే ఆయన స్వీకరించడు, ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడు. కనుక మన చేసే ప్రార్థనలు వృధా అయిపోతుంటాయి. ఎన్నో కష్టాలు దేవునితో చెప్పుకుంటున్నాం. మరి ఇవన్నీ దేవుడు వినాలా వద్దా? వినాలని చెప్పుకుంటామా, వినకూడదని చెప్పుకుంటామా? దేవుడు విని మనకు సహాయం చేయాలనే కదా ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు, ఎంతో వేదనతో ఏడుస్తూ ఉంటారు దేవుని సన్నిధిలో మోకరించి. మరి నువ్వు అడిగిన విన్నపాలన్నీ నీ దేవుని సన్నిధికి వెళ్ళాలంటే దానికి ఒక ఆర్డర్ ఉందమ్మా. ఆ ఆర్డర్ ఉంది. నువ్వు బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏడిస్తే డబ్బులు ఇవ్వడు. నువ్వు ఎంత ఏడ్చినా డబ్బులు ఇవ్వడు. ఇస్తాడా? ఏడ్చినా ఇవ్వడు. దానికి ఉన్న క్రమం. ఆ ఫామ్ ఎందుకమ్మా ఏడుస్తావు? ఫామ్ ఫిలప్ చేయి, చక్కగా వెళ్ళి అక్కడ ఈ కౌంటర్లో ఇవి ఇచ్చేస్తారు. అది వదిలేసి ఏడుస్తావేంటి? ఒకవేళ నీకు అది తెలియకుండా, అది చేయకుండా నువ్వు ఎంత ఏడ్చినా డబ్బులు నీకు రావు. కనుక ప్రార్థన అనేది దేవుడు వినాలి అంటే దానికి దేవుడు పెట్టినటువంటి క్రమం మనకు తెలిసి ఆ క్రమంలో మనం ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆయన దగ్గరికి వెళ్తుంది. నాకు తెలియదు అంటే కుదరదు. తెలుసుకోమనే కదా ఇచ్చాడు. నాకు తెలియదు అంటమా అనకూడదు. లోకంలో మనకు తెలియదని ఏది అనం. షాప్ దగ్గరికి వెళ్ళామనుకోండి, 100 రూపాయలు ఇచ్చావు, 20 రూపాయలు వస్తే ఏదో కొన్నావు, కొంత డబ్బులు చేతిలో పెట్టాడు, గుడ్డిగా జేబులో పెట్టేసుకుని చేతిలో పెట్టుకుని వచ్చేస్తారా? వాడిచ్చింది 80 కాదో కౌంట్ చేసుకో. నాకు తెలియదు ఎంతో కొంత ఇచ్చాడంటే కుదరదు. అక్కడ అనం మనం, అక్కడ బాధ్యతగా లెక్కేసుకుంటాం. మనకు ఒక లెక్కలు రాకపోతే అక్కడ ఎవరన్నా పిలిచి బాబు ఎంత చూడు అని అడుగుతాం. అవునా కదా? బాబు ఎంత, ఇవి 80ఏనా? నాకు 20 రూపాయలు కొన్నాను, ఎంత ఇచ్చాను మా అమ్మ అన్నాడు, 80ఏనా అని అడుగుతుంది పక్కన ఉన్న వాళ్ళకి.
అప్పుడు మళ్ళీ లెక్క పెట్టి మా అమ్మ 80 అంటే అప్పుడు వస్తావు. అబ్బా ఎంత బాధ్యత. నీకు తెలియందని అక్కడ అడిగి తెలుసుకున్నావు కదా. మరి ప్రార్థన గురించి, బాబు నేను ప్రార్థన చేస్తున్నాను దేవునికి, అసలు ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు అంటావా, దేవుని సందికి వెళ్తుందంటావా, నేను చేసే ప్రార్థన కరెక్ట్గానే చేస్తున్నాను లేదో కొంచెం ఎవరైనా చెప్పండి బాబు, ఎవరైనా అడుగుతామా, అడగం. అదే మనతో వచ్చిన సమస్య. కాబట్టి మనం చేసే ప్రార్థన దేవుడు చెప్పిన క్రమంలో లేకపోతే అది వృధా అయిపోద్ది. మొదటగా దేవునికి మనం ప్రార్థన ఎలా చేయాలంటే తండ్రికి ప్రార్థన చేయాలి. బాగా వినాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఈ ముగ్గురును గూర్చినటువంటి క్లాస్ చెప్పాను. 2 వారాల 3 వారాల. తండ్రి దైవాన్ని గుర్చిన సమాచారం, దైవాన్ని గుర్చిన ప్రాథమిక సమాచారం అని 3 వారాలు అనుకుంటే, బహుశా శుక్రవారాల్లో చెప్పాను. తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ ఎవరు, ఇవన్నీ వివరించాను. ఇక మళ్ళీ మీరు వినకపోతే మీ దురదృష్టం. లేదు వినే ఇంట్రెస్ట్ ఉంటే నాకు తెలియాలని ఉంది తమ్ముడు అంటే ఇంటికి వచ్చి చెప్తాను, ఏ టైం అయినా పర్లేదు. మీకు ఎప్పుడు కంఫర్ట్గా ఉంటే అప్పుడే, నాతో సంబంధం లేదు. నేను అర్ధరాత్రి లేపి పిలిచినా వచ్చి చెప్తాను. మీ అనుకూలతను చూసుకొని, తమ్ముడు నన్ను నిజమే నాకు తెలియాలి, అసలు తండ్రి గురించి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి నాకు తెలియాలి కదా, తెలియకపోతే ఎలాగా, ఆ రోజు నేను మిస్ అయ్యాను కదా, కొంచెం ఖాళీగా ఉన్నాను, కొంచెం ఇంటికి వచ్చి చెప్పవా అంటే ఇంటికి వచ్చి చెప్తా. ఇంకంతకన్నా ఇంకేముంది. ఎప్పుడైనా సరే మీకు ఫ్రీ ఉన్న టైంలో, నా ఫ్రీ సంగతి, నాకు పనులని మానుకుని వస్తా. కాబట్టి మనకు తెలియాలి, తండ్రి ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. ముగ్గురులోనూ దైవత్వం ఉంది. రైట్. అయితే ఈ ముగ్గురులో మనకు ప్రార్థన ఎవరికి చేయాలి? యేసుక్రీస్తుకు చెయ్యాలా, తండ్రికి చెయ్యాలా, పరిశుద్ధాత్మకు చెయ్యాలా? చాలామంది ప్రార్థనలో తండ్రి తండ్రి అంటారు, యేసయ్యా యేసయ్యా అంటారు, పరిశుద్ధాత్మ దేవా అని కూడా అంటుంటారు. విన్నారా? మీరు కూడా చేసే ఉంటారు బహుశలాగా. ప్రార్థనలో యేసయ్యా యేసయ్యా అని ఉంటారు, తండ్రి తండ్రి అని ఉంటారు, నాయనా నాయనా అంటుంటారు, పరిశుద్ధాత్మ దేవా అని కూడా అంటుంటారు. మొత్తం మిక్సీ కూడా ఉంటారు, మొత్తం మిక్సీలో వేసి. కానీ అలా చేయకూడదు. ప్రార్థనకి ఒక పద్ధతి ఇచ్చాడు దేవుడు. యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తూ శిష్యులకి ఎలా చెయ్యాలంటే మీరు ప్రార్థన అని మత్తయి సువార్తలో మరి చక్కగా నేర్పించాడు. చూద్దాం. ఈరోజు రాని వాళ్ళకి మీరు దయచేసి చెప్పండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన ఎలా చేయాలి, ఎవరికి చేయాలి. ఆ టైం ఉంటే ఒకవేళ దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు, ఎవరి ప్రార్థన వినడు, అవి కూడా నేను చెప్పేస్తే ప్రయత్నం చేస్తాను. ఇంకా నాకు అరగంట టైం ఉంది. రైట్. 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నారు. ఏమనుంది అక్కడ? అమ్మా, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. బాగా ఒకసారి నా వైపు చూడండి అందరూ. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి అని ప్రభు నేర్పిస్తున్నాడంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఆ ప్రార్థన చేసుకుని నేను వదిలేస్తాడు అంతే. ఇలా చేయండి అలా చేయండి అని చెప్పాల్సిన పని లేదు ఇంకా. కాబట్టి మీరు ప్రార్థన ఎలాగూ చేయండి అంటున్నాడంటే ప్రార్థన ఎలా చెయ్యాలో దానికంటూ ఒక క్రమము ఉంది. అదే యేసు ప్రభు నేర్పిస్తున్నారు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. అద్దుకోండి. ఎలా అంట? పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన ఎవరికి చేయాలట? పరలోకమందున్న తండ్రికి. చెప్తుంది ఎవరు? ఇక్కడ ఈ మాట చెప్తుంది ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభు, కుమారుడు, దేవుడు. ఆయన కూడా దేవుడే, దేవుడు కాదని కాదు, తండ్రి దేవుడే, యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుడే, పరిశుద్ధాత్మ కూడా దేవుడే. ముగ్గురు దేవుళ్ళే. కానీ ముగ్గురు ఒక్కటిగా ఉన్నారు, ఒక్కరుగా కాదు. మళ్ళీ అటు వెళ్ళను బాబోయ్, అది పెద్ద స్టోరీ. మళ్ళీ అదంతా నేను ఆల్రెడీ మీకు వివరించి చెప్పాను. తెలుసుకున్న వాళ్ళు అక్క మీకు అర్థమైంది కదా. కమలక్కకి చాలా క్లియర్గా అర్థమైంది. బావగారికి ఇంటికి మీరే చెప్పండి. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి చెప్పండి. రైట్. సింపుల్. ముగ్గురుగా ఉన్న ఒకే దేవుడు. ఒక్కరుగా ఉన్న దేవుడు కాదు, ముగ్గురుగా ఉన్న ఒకే దేవుడు. దైవత్వంలో ముగ్గురు ఉన్నారు. మనకు అలాగని ముగ్గురు దేవుళ్ళు అనకూడదు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడే అన్న మాటలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. అలాగని ముగ్గురు ఒక్కటే కాదు.
సారీ నన్ను క్షమించండి. ముగ్గురు ఒక్కరే కాదు, ఓకేనా? ముగ్గురు ఒక్కరే కాదు, ఒక్కటే. ముగ్గురే విడివిడిగా ఉన్నారు. మీకు చెప్పాను ఆల్రెడీ. తండ్రి పరలోకమందు ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నాడు. అక్కడి నుంచి మాట్లాడు, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నానని తండ్రి చెప్పాడు. అక్కడ తండ్రి కనపడుతున్నాడు, ఇక్కడ కుమారుడైన క్రీస్తు బాప్తిసం తీసుకుంటూ కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ పావురము వలె ఆయన మీదకి వచ్చినటువంటి సందర్భం 3వ అధ్యాయం మత్తయి సువార్తలో చదువుకున్నాం. అంటే తండ్రి విడిగా ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు వేరుగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా వేరుగా ఉన్నారు. అంటే ముగ్గురుగా ఉన్నారు, వేరుగా ఉన్నారు. అర్థమవుతుందా? వేరుగా ఉన్నారు. ఒకే వ్యక్తి కాదు, ముగ్గురు వ్యక్తులు కానీ ఒకటే. వ్యక్తులు ముగ్గురు కానీ ఒకటే, ముగ్గురు ఒకటే. ఇందులో దైవత్వంలో ముగ్గురికి దైవత్వం ఉంది, రైట్? తండ్రి, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు దేవుళ్ళే, ముగ్గురులోనూ దైవత్వం ఉంది. అయితే ప్రార్థనకి మాత్రం ఒక క్రమం పెట్టాడు. ఆ పెట్టాడన్న విషయం ఎవరు చెప్తున్నారు మనకి ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎవరికి చేయమంటున్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి. చెప్పండి, ప్రార్థన ఎవరికి చెయ్యాలి? పరలోకమందున్న తండ్రికి చెయ్యాలి. ఏమండి, జాగ్రత్తగా వినండి. మీ ప్రార్థన వృధా అయిపోకూడదు. మీరు మోకరించి ఎన్నో అడుగుతున్నారు కదా, దేవా కొంచెం అప్పులునే సహాయం చేయమని అడుగుతున్నారుగా, దేవా కొంచెం నా బిడ్డలను కాపాడవా అని అడుగుతున్నారుగా, దేవా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వవా అని అడుగుతున్నారుగా. మరి దేవుడు వినాలిగా, సహాయం చెయ్యాలిగా. అంటే ఆ ప్రార్థన సరి అయినదిగా ఉండాలి, ఆయన చెప్పిన క్రమంలో ఉండాలి. అందుకే ప్రభు పని కట్టుకుని నేర్పించాడు. ఇక్కడ దీనికి పరలోక ప్రార్థన పేరు పెట్టారు మనోళ్ళు. దాని గురించి కూడా మీకు తర్వాత నేర్పిస్తాను. చాలా స్పష్టంగా క్లియర్గా నేర్పించాను. అయిపోయింది ఆ క్లాస్ కూడా. ఎంతమంది క్లారిటీ వచ్చింది? పరలోక ప్రార్థన మీద ఐడియా ఉందా? క్లారిటీ ఉందా? ఇప్పుడు మనం చెయ్యాలా చేయకూడదా? చేయకూడదు. దాని గురించి చాలా డీప్గా వివరించాను. ప్రతి లైన్ గురించి వివరించాను నేను. అయితే ప్రార్థన క్రమం మాత్రం ఏంటంటే, పరలోకమందున్న తండ్రిని పిలిచి తండ్రికి మనము ప్రార్థన చేయాలి. ఎవరికి చేయాలండి? తండ్రికి చేయాలి. చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు, రైట్? యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ప్రార్థన తండ్రికి చేయాలన్న చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 6:9లో పరలోకమందున్న తండ్రికి మీరు ప్రార్థన చేయండి అని చెప్పిన యేసుక్రీస్తు ఇప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయం మొదటి వచనం యోహాను సువార్త. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశము వైపు కనులెత్తి తండ్రి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? ఇందాక తండ్రికి ప్రార్థన చెయ్యండి అని మనకు నేర్పించాడు. ఇప్పుడు ఆయన కూడా ఎవరికి చేస్తున్నాడు? తండ్రికి చేస్తున్నాడు. అంటే ప్రార్థన ఎవరికి చెయ్యాలని మీకు అర్థమైపోతుంది చెప్పండి. ఇప్పుడు తండ్రికి చెయ్యాలి. నేను చెప్తున్నాను, యేసు ప్రభు చెప్తున్నాడా? యేసు ప్రభు చెప్తున్నాడు. నా మాట అయితే మీరు నమ్మవసరం లేదు. నేనేవాడిని? ప్రభు మాట ఖచ్చితంగా నమ్మాలి. మరొక మాట, మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఇవన్నీ క్లాసులో చెప్పాల్సిన టాపిక్స్. నాకు తప్పక మీరు నాకు ఇప్పుడే దొరుకుతున్నారు కనుక మీకు చెప్తున్నాను. చూద్దాం. 1:17 మొదటి పేతురు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు. బాగా వినండి. తండ్రి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు. అందరు తీసారా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు అంటున్నాడు పేతురు గారు? ఇందాక యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడు ఎవరు చెప్తున్న మాట? యేసు ప్రభు శిష్యుల్లో అగ్రగణ్యుడైనటువంటి పెద్దవాడైనటువంటి పేతురు గారు చెప్తున్న మాట. ప్రార్థనకి ఎవరు చేస్తున్నారు అంటున్నాడు? పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు అంటారంటే ప్రార్థన ఎవరికి చేస్తున్నారట? తండ్రికి. మరొక మాట, ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకొంటిని కదా. ఏమని మొరపెట్టాలట మనం?
తండ్రి 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 అని మొదలు పెట్టాలి ప్రార్థన. జాగ్రత్తగా వినండి. తండ్రి అని, పరలోకమందున్న తండ్రి అని తండ్రిని పిలిచి అప్పుడు మొదలుపెట్టు నీ ప్రార్థన. అంటే ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చెయ్యాలి. యేసు ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన చేయమని చెప్పాడు. యేసు ప్రభు శిష్యుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో తండ్రి అని మీరు మొరపెడుతున్నారు అన్నాడు. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో తండ్రి అని ప్రార్థన చేశాడు. ఆఖరికి ప్రవక్త అయిన ఇర్మియా కూడా ఏమంటున్నాడు? నువ్వు తండ్రి అని మొరపెట్టుట మానవనుకుంటుని కదా అని. ఇప్పుడు మీకు అల్టిమేట్గా ఒక మాట అర్థమైపోయింది. ప్రార్థన ఎవరికి చేయాలక్క? మరి అక్క తండ్రికి చేయాలి, తండ్రి అయిన దేవునికి. మరి యేసుక్రీస్తుకి చేయకూడదా? యేసుక్రీస్తుకు చేయకూడదా? ప్రశ్న. తండ్రికి చేయాలని చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పిన దాన్ని బట్టి ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. తండ్రికి చేయాలంటే ఇంకెవరికి చేయకూడదని. తండ్రి పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు. యేసుక్రీస్తు మనకి తండ్రి కాదు. యేసుక్రీస్తు మనకి తండ్రి కాదు. మరి యేసుక్రీస్తు మనకి ఎవరు? అపోస్తలుల కార్యాల గ్రంథం. దేవుడే, దేవుడే, దేవుడు కాదని కాదు. మనం తండ్రి తండ్రి అని పిలుస్తాం. మరి యేసు ప్రభుని ఏమని పిలవాలి? అసలు ఆయన మనకి ఏమవుతాడు? ఆయన మనకి ఎవరు? అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 36వ వచనం చూడండి చక్కగా. అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 36వ వచనం చూడండి. యేసుక్రీస్తు చూడండి, యేసుక్రీస్తు ఎవరట? అందరికీ ప్రభువు. ప్రభువు, నాట్ తండ్రి. అర్థమవుతుందండి? తెలియాలి మనకి. ఏదో అనేసుకుంటే కుదరదు. ప్రతిదానికి ఒక క్రమం ఉంది. అందుకే ఊరికి ఇచ్చాడు అనుకున్నానండి బైబిల్. ఏమంటే ఊరికే ఇచ్చాడా? మనం తలకింద ఎట్టి పడుకోవడానికి ఆ బైబిల్ కాదండి. తలకింద ఎట్టి పడుకోవడానికో లేకపోతే చీటీ కాగితాలు రాసుకోవడానికో కాదండి. ఎందుకు ఇచ్చాడు పనిగట్టుకుని ఇంత గ్రంథాన్ని అంటే ప్రతి దానికి ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్లో మీరు చెయ్యండి అని. ఇది మనకి మ్యాప్ అనమాట, గూగుల్ మ్యాప్ లాంటిది. అప్పుడప్పుడు చూడండి, దారి తెలియకపోతే గూగుల్ మ్యాప్ పెట్టుకుని అది చూపిస్తారు, నావిగేషన్లో వెళ్తూ ఉంటాం. దారి తెలియనప్పుడు దారి చూపించేది గూగుల్ మ్యాప్. దేవుని విషయంలో మనకు అన్నీ నేర్పించేది బైబిల్ అండి. ప్రార్థన ఎవరికి చేయాలి చెప్పండి? తండ్రి అయిన దేవునికి చెయ్యాలి అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు చెప్పాడు, ఆయన శిష్యుడు చెప్పాడు, పౌలు గారు చెప్తున్నాడు, పాత నిబంధనలో ప్రవక్త ఇర్మియా గారు కూడా చెప్పాడు. కానీ చాలామంది యేసయ్యా 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 అంటుంటారు. అవునా? మీరు కూడా చాలామంది అంటూ ఉంటారు, బహుశా తెలియక పాపం. కానీ అది దేవుని సన్నిధికి వెళ్ళదు. మీరు గంట సేపు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఉంటారు కదా, ఏదో బాధ మీద యేసయ్యా 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 అని. అది దేవుని సన్నిధికి వెళ్ళదు. ఎందుకంటే దేవుడు ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ పాటించటం దేవుని పట్ల విధేయత చూపించటం. నేను యేసుక్రీస్తుకో యేసుకి ఎందుకు చేయకూడదు కాదు. యేసు దేవుడు కాదా అని అనకూడదు, దేవుడే. కానీ ఆ దేవుడే క్రమం పెట్టాడు. ఏ యేసుక్రీస్తు దేవుడో ఆ యేసుక్రీస్తే క్రమం పెట్టాడు. ఏమని? మీరు ప్రార్థన తండ్రికి చెయ్యండి, తండ్రికి చెయ్యండి, తండ్రికి చేయండి. ఆఖరికి యేసు ప్రభువు కూడా ఎవరికి ప్రార్థన చేశాడు? తండ్రికే చేశాడు, తండ్రికే చేశాడు. మనల్ని కూడా తండ్రికే ప్రార్థన చేయమన్నాడు. అంటే మోకరించి పరలోకమందున్న తండ్రి అని తండ్రికి ప్రార్థన చేయాలి. యేసయ్యా యేసయ్యా కాదు. తప్పేంటి అంటే అనకూడదు. మనం అక్కడ ఒక రూల్ పెట్టిన తర్వాత ఆ రూల్ పాటించటం, ఆయన్ని గౌరవించటం అవుద్ది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఒక తండ్రిగా నీ కూతురుకో నీ కొడుక్కో నువ్వు ఒక మాట చెప్తావు, పలానా రూట్లో వెళ్ళు అని చెప్తావు. అటు వెళ్తే తప్పేంటి అనొచ్చా? అనకూడదు. నీకు అది తెలియాల్సిన అవసరం లేదు. తండ్రి ఆయన అన్నీ ఆలోచించి చెప్పాడు, ఇటు వెళ్ళు అని చెప్పాడు. అటు ఎందుకు వెళ్ళకూడదని ప్రశ్నించావంటే నీకు విధేయత లేదు. నీ తండ్రి అంటే నీకు గౌరవం లేదు. నీకు చెప్పాలా? కారణాలు చెప్పాలా? నీ కన్న తండ్రి నీకు కారణాలు చెప్పాలా? చెప్పండి. అవసరం లేదు. ఒక మాట చెప్పాడు మీ నాన్న, నువ్వు లోపడు. నీకు నిజంగా మీ నాన్న అంటే గౌరవం ఉంటే, మర్యాద ఉంటే, ప్రేమ ఉంటే, వినయం విధేయత ఉంటే, ఆయనకు నువ్వు లోబడితే, ఆయన మాటకు నువ్వు లోబడు. మా నాన్నగారు ఇటే వెళ్ళమన్నారు, నేను అటే వెళ్తాను, అంతే. నాకు అన్నీ అనవసరం. అయిపోయింది అంతే. కారణాల్లో పని లేదు ఇంకా.
సో ప్రార్థన తండ్రికి చెయ్యాలి, రైట్? అంటే పరలోకమందున్న తండ్రి. అందుకే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా మీరు అబ్జర్వ్ చేయండి, ఈసారి నుంచి అబ్జర్వ్ చేయండి. తండ్రిని మనం అడ్రస్ చేయాలి. ఆ తండ్రిని ఎలాగైనా పిలువు. పరలోకమందున్న తండ్రి అంటావా, మహోన్నతుడైన తండ్రి అంటావా, ప్రేమ కలిగిన తండ్రి అంటావా, ఎలాగైనా నువ్వు ఆయన పొగుడుతో తండ్రిని మాత్రం నువ్వు ప్రస్తావించాలి. ఫస్ట్ ప్రస్తావించి ఇక నీ సమస్యలన్నీ చెప్పుకొని ఆ ప్రార్థనని ఎలా దేవునికి సమర్పించాలంటే అది కూడా బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. ప్రార్థన దేవునికి ఎలా సమర్పించాలి, ఎవరి ద్వారా దేవుడిని అడగాలి. బాగా వినండి. ఇప్పుడు దాకా మీరు అనుకున్నారు కదా, యేసు ప్రభు అంటే యేసు ప్రభుని మనం ప్రస్తావించకూడదా, యేసయ్య అనకూడదా? మరి యేసయ్య పరిస్థితి ఏంటి? ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో. ఆయనకి ఇచ్చిన ఘనత, ఇవ్వాల్సిన ఘనత ఆయనకి ఇచ్చాడు ప్రార్థనలో. ఎలా అంటే తండ్రికి ప్రార్థన చేస్తాం, ఆ చేసిన ప్రార్థన అంతా ఈయన ద్వారా ఆయనకి సమర్పించాలి. ఈయన లేకపోతే పని అవదు. అర్థమవుతుందా? తండ్రికి ప్రార్థన చేయాలి, ఆ ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా సమర్పించాలి. యేసుక్రీస్తు ద్వారా అది ఆయన్ని మనం ఆ విధంగా గౌరవించాలి. చూద్దాం బైబిల్ గ్రంథం యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చూడండి. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. చాలు చాలు చాలు. యేసుప్రభు అంటున్నమాట, యేసుప్రభు చెప్తున్న మాట, మీరు నా పేరట తండ్రిని, మీరు నా పేరట తండ్రిని, నన్ను కాదు తండ్రిని, కానీ నా పేరట అంటే ఇదిగో మీరు చేసే ప్రార్థన తండ్రికే వెళ్ళాలి, కానీ ఇది వెళ్ళాలంటే రూటు నేను ఇక్కడికి వచ్చి వెళ్ళాలి. అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఎందుకంటే ఏదైనా కూడా ఆయన ద్వారానే జరగాలి. కాబట్టి మనం చేసే ప్రార్థన యేసుక్రీస్తు ద్వారా తండ్రికి వెళ్ళాలి. అదే అన్నాడు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. అంటే అడగాల్సింది తండ్రిని ఎవరి పేరట అడగాలి? యేసుక్రీస్తు పేరట అడగాలి. అందుకే చివరిలో యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అంటాం మనం. నా ప్రార్థన గమనించండి ఈసారి. యేసుక్రీస్తు నామములో మా ప్రభువును, మీ ప్రియకుమారుడును, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి అని ముగించాలి ప్రార్థన. తండ్రి అని పిలవాలి. నీ విన్నపాలన్నీ తండ్రికి చెప్పాలి. తండ్రి 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 ఆరోగ్యం నీవు తండ్రి, నా బిడ్డలను కాపాడు తండ్రి, నాకు ఉద్యోగంలో తోడుగా ఉండు తండ్రి, తండ్రి 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 ఇల్లు కట్టుకోవాలి తండ్రి, కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయి తండ్రి, పలానా వాళ్ళకి సహాయం చేయి తండ్రి, వాళ్ళ కోసం సహాయం చేయి తండ్రి, తండ్రి 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 అని అడిగి యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఇది ఫిలప్ చేయాల్సినటువంటి ఫామ్ అనమాట. మన ప్రార్థన వెళ్ళాలంటే అక్కడికి, మన అప్లికేషన్ వెళ్ళాలంటే. అదే యోహాను సువార్త 16:23 చూడండి. అదే అధ్యాయము 16వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను అది వచ్చారా, ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత చక్కగా రాయబడిందండి బైబిల్లో, ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా బాగారు? ఏం లేదు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి అక్కడ అర్థమవుతుంది కదా, ఆయన్ని మనం తండ్రిని ఎవరి పేరట అడగాలి? యేసుక్రీస్తు పేరట. ఈయనకి ఇవ్వాల్సిన ఘనత ఇది, ఆయనకి ఇవ్వాల్సిన ఘనత అది. ఏమంటే ప్రతిదానికి ఒక ప్రాపర్ విధానం ఉంటుందండి. ఎలా పడితే అలాగా కుదరదు. లోకంలో ఉన్న సంస్థలకే, వ్యవస్థలకే పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎలా పడితే అలా స్కూల్కి వస్తే కుదరదు. స్కూల్ పెట్టిన యూనిఫామ్ వేసుకునే వెళ్ళాలి. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే కుదరదు. వాళ్ళు పెట్టిన టైంలోనే వెళ్ళాలి. ఏ బస్సు పడితే ఆ బస్సు ఎక్కిస్తే స్కూల్కి వెళ్ళిపోతామా? చూడండి, పొద్దున్న 10-15 బస్సులు వస్తాయి మన ఊరికి. 10-15 రకాలు సుమారుగా. ఏదైతే స్కూల్ బస్సే కదా ఎక్కిచ్చేస్తారా పిల్లల్ని? మన పిల్లలు వెళ్ళే స్కూల్ బస్సు ఉంటుంది, ఆ బస్సులోనే ఎక్కించాలి. ఆ బస్సు ఎక్కితేనే వాడు ఆ స్కూల్కి వెళ్ళగలుగుతాడు. ఏదైతే స్కూల్ బస్సే కదా అంటే కుదరదు. ఎక్కడైనా చదివే కదా అంటే కుదరదు. ఎలాగైతేనే ప్రార్థనే కదా అనకూడదు. ప్రార్థన తండ్రికి చెయ్యాలి, యేసుక్రీస్తు నామంలో చెయ్యాలి. ఈ రెండు చెప్పింది నేనా యేసుక్రీస్తా?
యేసుక్రీస్తే చెప్తే ఓరే బాబు నాకు చేయకండి రా ప్రార్థన, తండ్రికి చేయండి, కాకపోతే నా ద్వారా నా పేరట అడగండి అని ఆయనే చెప్తే మనకేంటి బాధ? ఇంకా అలాగే ప్రభు అంటే అయిపోయా. ఆఖరికి కృతజ్ఞతలు చెప్పాలన్నా కూడా తండ్రికి యేసుక్రీస్తు ద్వారానే కృతజ్ఞతలు చెప్పాలి. ప్రార్థన చేయాలన్నా యేసుక్రీస్తు ద్వారానే, కృతజ్ఞతలు చెప్పాలన్నా కూడా యేసుక్రీస్తు ద్వారానే. ఆ మాట కూడా మీరు చూడగలిగితే రోమపత్రిక 7వ అధ్యాయం 25వ వచనం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయము 25వ వచనం చూడండి అమ్మా. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలు చక్కగా క్రమంగా చేయాలి, మీ ప్రార్థనలు వృధా అయిపోకూడదు, మీ మనవులన్నీ తండ్రికి చేరాలి. అదిగోండి ఈ పౌలు గారు చెప్తున్నమాట 7:25లో, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అదిగోండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. ఆ ప్రభువే చెప్పాడు నా ద్వారా చెప్పాలి అని. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు ఎలాగట, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే కృతజ్ఞతలు చెప్పాలన్నా కూడా తండ్రికి ఎలా చెప్పాలి? యేసుక్రీస్తు ద్వారానే. ప్రార్థన చెయ్యాలన్నా యేసుక్రీస్తు ద్వారా. అందుకే నా ద్వారా తప్ప, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మన ప్రార్థన కూడా యేసుక్రీస్తు ద్వారానే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఆఖరికి మన కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా కూడా అవి యేసుక్రీస్తు. అందుకే తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభువుకి ఇచ్చిన ఘనతది. అరే ఏం జరిగినా ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన ద్వారానే జరగాలి. అది ఆయన మహిమపరచటం. ఎందుకంటే మరి మనల్ని రక్షించడానికి పరలోకాన్ని విడిచి వచ్చి ప్రాణం పెట్టాడు కదండి. అందుకే ప్రతి దగ్గర ఆయన ఉంటాడు, ప్రతి విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆయన టచ్ చేసి ఆయన దగ్గరికి వెళ్ళే ముందు ఏదైనా సరే వెళ్ళాలి. ముందు ఆయన ద్వారానే క్రీస్తు ద్వారానే. ఈ ప్రార్థన తండ్రికే, కానీ క్రీస్తు ద్వారా. కొంతమంది అసలు ఎవరికి ప్రార్థన చేస్తున్నారో అర్థం కాదు, తండ్రి అని ప్రారంభిస్తారు, మధ్యలో యేసయ్య అంటారు. తప్పది. ప్రార్థన జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ప్రార్థన తండ్రికి చెయ్యండి, యేసుక్రీస్తు ద్వారా సమర్పించండి. ఇది పద్ధతి. మరొక మాట కూడా చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట. మళ్ళీ అదే మాట చదువుతున్నాం మనం. ఇన్నిసార్లు రాయబడితే ఇంకా మనకు డౌట్ ఏంటండి? మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించొచ్చు. పెంతుకొస్తు పండగ దినాన క్రీస్తు సంఘం ఏర్పడింది. అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ ఏర్పడిన సంఘానికి ఇవ్వబడిన క్రమం ఇది. మరి పాత నిబంధనలు ఈ క్రమం ఎందుకు కనబడదు? అప్పుడు కనబడదు. అర్థమవుతుందా? కనబడదు. క్రీస్తు మరణము ద్వారా క్రమం ఏర్పడింది. ఆ సంఘానికి ఇచ్చినటువంటి క్రమం ఇది. ఏమంటున్నాడు 20వ వచనంలో? క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు ఎవరికి? తండ్రికి చెప్పాలి. అంటే కృతజ్ఞతలు చెప్పాలన్నా తండ్రికే, ప్రార్థన చేయాలన్నా కూడా తండ్రికే. మీకు ఇది ఎంతమందికి అర్థమైంది చెప్పండి? రైట్, థ్యాంక్స్ అండి. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడడం. దేవుడితో మాట్లాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, అదే ప్రేయర్. రైట్. ప్రార్థన ఎవరికి చెయ్యాలి? తండ్రి అయిన దేవునికి చెయ్యాలి. ఎవరి ద్వారా చెయ్యాలి? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. అందుకే తండ్రి అని పిలవండి. చూడండి జాగ్రత్త, మీ ప్రార్థన వృధా అయిపోకూడదు. మీరు మోకరించి మీ గదిలో చేస్తారా, సంఘంలో ప్రార్థన చేస్తారా, ఇంకెక్కడైనా సరే ప్రార్థన చేస్తారా, ప్రార్థన చేసినప్పుడు మనం పిలవాల్సింది తండ్రిని. పరలోకమందున్న తండ్రి అని తండ్రిని పిలవండి. ఆయన మన ప్రార్థన వినేవాడు. కాబట్టి తండ్రి అని పిలిచి అడగాలనుకున్న విన్నపాలన్నీ అడిగి చివరిలో ఎవరి ద్వారా అది సమర్పించాలి? అందుకే చూడండి, లెటర్ రాస్తాం. ఏమని రాస్తాం? మహారాజశ్రీ అని. నువ్వు అక్కడ ఏదైతే ఎవరనుకున్నావు, కలెక్టర్ గారికో లేకపోతే విఆర్ఓ గారికో, అలాగే కదా అవి రాస్తాం విన్నపాలు. మహారాజశ్రీ అని, లేదంటే గౌరవనీయులైన పూజ్యనీయులైన తల్లిదండ్రులకు, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల వారికి. ముందు నువ్వు అసలు ఎవరికి లెటర్ రాస్తున్నావో ఆ వ్యక్తి పేరు మెన్షన్ చేయాలి ఫస్ట్. ఆ మొత్తం అంతా రాసిన తర్వాత కింద అడ్రస్ కరెక్ట్గా రాయాలి.
కరెక్ట్గా అడ్రస్ రాయాలి, అప్పుడే ఆ లెటర్ వెళ్తుంది. అలా తండ్రి అయిన దేవునికి మధ్యలో విన్నపాలన్నీ అడుగు, చివరిలో యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్ అంటే అర్థం ఏంటంటే, ఆమెన్ అంటే అలాగు జరుగుగాక అని. చెప్పండి, ఆమెన్ అంటే అర్థం ఏంటి? ఏం తెలీదు మనకి, ఏం చెప్పరు. హల్లెలూయా అంటే తెలీదు, ఆమెన్ అంటే తెలీదు. నెక్స్ట్ హల్లెలూయా అంటే ఏంటో చెప్తాను మీకు. మన సంఘంలో హల్లెలూయా అనం కదా. మీ ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? నీకు వచ్చిందా? మీకు వచ్చింది బాగారు? అసలు హల్లెలూయా ఎందుకు అనాలి? హల్లెలూయా అంటే అర్థం ఏంటి? ఎవరు అనాలి? ఎప్పుడు అనాలి? ఏమి తెలియకుండా మరి గుడ్డిగా చేస్తే ఎలా కుదురుద్దండి? సో తర్వాత ఎప్పుడైనా సరే హల్లెలూయా అంటే ఏంటో చెప్తాను, ఆరాధనలో చెప్తాను, క్లాసులోనూ చెప్తాను, మరి క్లాసుకు రాని పుణ్యాత్ముల కోసం ఆరాధనలో కూడా చెప్తాను. రైట్? కాబట్టి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం, తండ్రి అని దేవునికి ప్రార్థన చేయాలి, యేసుక్రీస్తు నామములో ఆ ప్రార్థన సమర్పించాలి. ఏదైనా అర్థమైంది కదా? వదినా, మీరు మోకరించినప్పుడు మీ కష్టాలన్నీ మీ తండ్రి, నీ దేవుడు వినాలంటే, మన దేవుడు మన తండ్రి వినాలంటే ఆయన చెప్పిన క్రమంలో చేయాలి. నాకు నచ్చినట్టు చేస్తా, నాకు వచ్చినట్టు చేస్తానంటే అది చెల్లదు. అది లోకంలోనే ఏది చెల్లదు. నాకు నచ్చినట్టు చేస్తానంటే దేవుని దగ్గర ఎలాగవుద్ది? కాబట్టి తండ్రి అని పిలవండి, విన్నపాలన్నీ అడగండి, యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇది ప్రార్థన ప్యాటర్న్, నమూనా. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇక మీదట మీరు తప్పుగా ప్రార్థన చేసి వృధా చేసుకోకండి మీ ప్రార్థన అంతా. మీ విన్నపాలు, మీ కన్నీళ్ళు వృధా అవ్వకూడదు, మీ రోదన వృధా అవ్వకూడదు. ఎందుకోసం మీరు మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ఖచ్చితంగా మన తండ్రికి వెళ్ళాలి. ఆయన వినాలి అంటే, ఆయన సహాయం చెయ్యాలి అంటే ఆయన చెప్పినట్టు మనం ఆ ప్రార్థన చేయాలి, అప్పుడే అది ఫలిస్తుంది. కనుక తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయాలన్నా, కృతజ్ఞతలు చెప్పాలన్నా. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వచ్చే వారం దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి. అయితే దేవుడు ఏ ప్రార్థన వింటాడో, ఏ ప్రార్థన వినడో అది కూడా నేను నెక్స్ట్ వీక్ వివరిస్తాను. మరిక తప్పదు, అందరూ మిస్ అవ్వకుండా రావాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తున్నాను. ఇక మీదట ఈ పొరపాటు జరగనివ్వకండి. మీరు ఇంట్లో చేసుకున్నా, సంఘంలో చేసినా, ఎక్కడ చేసినా ఎలా చేయాలి ప్రార్థన? ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి? తండ్రి, అది పరలోకమందున్న తండ్రి అంటారా, మహోన్నతుడమైన? నేను చూడ ఒక్కోసారి ఒకలా అంటాను. నేను ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములనైనా అని స్టార్ట్ చేస్తాను ఒక్కోసారి. లేకపోతే మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి అంటాను, మహోన్నతుడైన తండ్రి అంటాను. ఇలా ఒక్కొక్కరు ఎలాగైనా సరే తండ్రిని పిలువు, ఎలాగైనా మహోన్నతుడైనే, ప్రేమ కలిగిన వాడు ఆయనే, బోళ్ళని బిరుదులు దేవునికి. ఆ బిరుదుల్లో ఏ బిరుదైనా సరే ప్రస్తావించి తండ్రిని పిలువు, నీ విజ్ఞాపాలన్నీ, నీ విన్నపాలన్నీ తెలియపరచు. చివరిలో యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఇది క్రమం, ఇది పద్ధతి. ఆ ప్రార్థనే ఫలిస్తుంది. నెక్స్ట్, ఎవరు పడితే అలా ప్రార్థన చేస్తే దేవుడు వినేస్తాడా? ఎవరు చేస్తే వింటాడు, ఎవరు చేస్తే వినడు. నెక్స్ట్, ప్రార్థనలో దేవుడిని ఏం అడగాలి, ఏం అడగకూడదు, అడగకూడనివి కూడా ఉన్నాయి దేవుడిని. అవేంటో మనకు తెలియాలి. అడగవలసినవి ఏంటో అవి అడగాలి, అడగకూడనివి మానేయాలి. నెక్స్ట్, ఎవరి ప్రార్థన ఆయన వింటాడు, ఎవరి ప్రార్థన వినడు. ఇవన్నీ కూడా వచ్చే వారం మీకు నేర్పిస్తాను. ప్రార్థన చేస్తాను.